సకల ఘనత మహిమ ప్రభావములు ఆ సర్వాధికారి, సర్వలోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వజనులకు దేవుడు, సర్వాధికారి, ఏకైక మంచివాడు ఆయన ఆ దేవునికే చెందును కాక. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు దేవుని యొక్క నడిపింపుతో ఈ భారతదేశంలో శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలతో మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన వర్తమానము నేను తీసుకొని వచ్చా. ఒకవేళ ఇది మీరు చూడడము తటస్థపడితే మీ జన్మ ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమైన మతాలు ఏవైతే మన దేశంలో ఉన్నాయో అవి ఎక్కువ శాతము మన దేశంలో హిందువులు ఉన్నారు. నిజానికి ఇప్పుడున్న క్రైస్తవుల్లో 99.9% కానీ 99% కానీ అంతకంటే ఎక్కువ కానీ వారందరూ ఒకనాటి హిందువులే. అలాగే 99% కంటే ఎక్కువ ముస్లింలు ఒకనాటి హిందువులే. అంటే మనమంతా అన్నా తమ్ములము, అక్కాచెల్లెలము, బంధువులము, మిత్రులము. అయితే ఈ భాగాలు కలుగజేసి ఒకరికి అనంతమైన దూరాన్ని క్రియేట్ చేసినది ఎవరై ఉంటారు? మన మనుషులని మనము తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఇదంతా శైతాను ఆడించిన నాటకంలో, శైతాను అని చెప్పేసి ముస్లిమ్స్ అంటారు, సైతాన్ అని చెప్పేసి క్రైస్తవులు అంటారు, హిందువులు కూడా సైతాన్ అని ఉండవచ్చు, ఇంకా లేకపోతే నరకాసురుడు ఆ టైప్లో నరకానికి చెందిన నరకాధినేత ఉండవచ్చు. అయితే వీటికి ఏం అవసరం ఉంది? వానికి ఏమంత తత్రా మనల్ని విడగొట్టడానికి వానికి ఏమంత ఆత్రం అని అంటే వాన్ని ఆల్రెడీ ఓటమి పాలు చేసినారు ఒక దైవకుమారుడు. దేవుని దగ్గర నుంచి ఉన్న ప్రధాన దూత మన దగ్గరికి వచ్చి ఆయన నేను దేవుని కుమారునని మనకు వివరించి దేవుని దగ్గర ఉన్న మాటలు మనకు చెప్పినాడు అనమాట. ఆయన చెప్పినది ఏంటిది అని అంటే ఒక కంప్లీషన్ ఉంది, ఒక నిండుతనం ఉంది. ఆయన చెప్పినది మనం ఒకసారి లోతుగా గమనిస్తే, మీరు ఈ కులమత భేదాలు పక్కన పెడితే, ఎందుకంటే ముస్లింలైనా కానీ క్రైస్తవులైనా కానీ వాళ్ళు ఈ రెండు మతాలు అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. వాళ్ళు కొలిచేది ఒకే దేవుని, వాళ్ళకి తెలుసో లేదు మనకు తెలియదు. అయితే ఇలా ఒకే దేవుని కొలవకుండా చేసినటువంటి సందర్భాలు ఎవరి వలన వచ్చినాయి? బైబిల్లో జరిగిన అడల్ట్రేషన్ అంటారన్నమాట. అంటే పందులు, కుక్కలు అని యెషోవా గారు కొంతమందిని పోలుస్తారు. వాళ్ళు ఎవరంటే తను చెప్పిన తేనె లాంటి దేవుని మాటలు వినకుండా ఇంకొకడు అరగించుకోలేని మలమూత్రాలు స్వీకరించే ఆ బోధనలు. మరి యెషోవా గారు చెప్పిన మాటలు పక్కనే ఉంటాయి. అవి కూడా యెషోవా గారు చెప్పి ముగించిన, ఆయన లేచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గ్రంథాలు రాయబడినాయి, ఈ పత్రికలు రాయబడినాయి. వాటి వలన వాళ్ళు ఆ తేనెను అరిగించుకొని, అది అరగక సరిగా, మామూలుగా అయితే తేనె అరగవలసిన అవసరంలా, కానీ అవి వాళ్ళు తిన్న వాళ్ళ ఒంటిలో ఉండే మలినం దానిలో కలిసిపోయి అది దానిని వెంబడిస్తున్నారు చాలామంది. దానివలన వచ్చిన విభజనలు తప్ప ముస్లింలకైతే కానీ క్రైస్తవులకైతే కానీ ఏ విభేదాలు లేవు. అదే ఖురాన్ మొదటి సూరాలో లాస్ట్లో చూసుకుంటే వారి మార్గంలో నడవకుండా అంటాడు. ఎవరి మార్గము అయి ఉంటుంది అంటే ఈ తప్పిపోయిన వారు. అంటే దేవుని యొక్క కుమారులమని వాళ్ళకి తెలిసిండి కూడా వాళ్ళు కుమారుని కాదు, మీరు కుమారులు కాదు, మీరు బానిసలు అంటాడు. యెషోవా తర్వాత యెషోవా శిష్యుడు అని చెప్పుకొని వచ్చిన ఒక తెలివిపరుడు, ఒక రోమియుడు. దానివలన ఈ యొక్క సురాలు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అని నేను బాగా లోతుగా ఆలోచించినప్పుడు, ఓహో వీడు టార్గెట్ చేసింది యెషోవా గారు చెప్పిన పులిపిండితో కూడిన పులిపిండి వంటి జాగ్రత్త పరుడి, పరిసయులు సద్దుకీయులు లాంటి
పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళ కంటే మీరు వెళ్ళకండి, వాళ్ళు మీకు అవసరము. ఈ నా మాటలు విని యెషోవా గారు, దేవుని కుమారుడు యెషోవా, ఈ నా మాటలు విని దాన్ని పాటించిన వాడు, దాని మీద నడిచిన వాడు, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడు బలంగా, అంటే ఎంత పెద్ద తుప్పని వచ్చినా, ఎంత పెద్ద వరదలు వచ్చినా కానీ అది చెక్కు చెదరకుండా ఒక పదిలంగా ఉంటుంది. ఈ నా మాటలు వినకుండా మీరు వేరే మాటలు వింటే మీరు ఏమన్నాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వాడు. అంత బాగుంటుంది, ఒక చిన్న శ్రమ వస్తానే అయిపోయాయి, మళ్ళీ మామూలే, మామూలు అయిపోతాం. అంటే దేవుని కుమారుడుగా ఒక కుమారునికైనా ఒక కుమార్తెకైనా, ఇక్కడ గ్రీకులో కుమారుడు అనే పదానికి ఆ కుమార్తె అని కూడా ఒక అర్థం వస్తుంది, కొనైన్ గ్రీక్ అంటారు దాన్ని. అయితే ఇప్పుడు నేను కుమారుడు అని చెప్తాను, కానీ దాని అర్థం ఏమంటే, ఇక్కడ దేవునికి ఒక కుల మత జాతి ఆడ మగ తేడా అని చెప్పేసి అలా ఏముండవు. ఆయనకు కావలసినది నీ శరీరం కాదు, నీ యొక్క మేధస్సు కూడా కాదు. అయితే మనమేమంటే మన ఆత్మ, ఈ శరీరము మేధస్సు ఆత్మ ఒక గ్రూప్ చేయబడినాయి, అంటే ఒక మిలనమైనాయి, అని కలిసి ఉన్నాయి. ఆయనకు దేవునికి కావాల్సింది నీ ఆత్మ. ఇప్పుడు మరి హిందువులకు అందరము హిందువులైన మనము ఎందుకు ఈ విధంగా భాగింపబడుతున్నాము? ఇప్పుడు ఒక రకంగా చూస్తే సృష్టికర్త అయిన పరబ్రహ్మ అంటారు అన్నమాట. ఆయనను ఆరాధించాల మామూలుగా అయితే, కానీ ఆ పక్కకే పోకుండా వివిధమైన కథల రూపంలో ఆ పరబ్రహ్మ వైపు పోకుండా చాలా విచిత్రంగా దాన్ని మార్చడం జరిగింది. ఇప్పుడు ఎందుకు అంతగా మత విద్వేషాలు వస్తున్నాయంటే, అందరము ఒకే దేవుని వలన నిర్మింపబడినామని, అందరి హృదయాల్లో ఉండాలనుకునేది ఆ హృదయాలు కాదు, అందరి మనుషుల ఆత్మలలో దేవుని ఆత్మ నింపబడి ఉండాలని చెప్పేసి ఆయన ఆకాంక్ష. ఇది పక్కన పెడితే, ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా కానీ, అరే దేవుడే మనందరికీ సృష్టికర్త, మనలో ప్రవహించే రక్తం అందరిది ఒకటే, మనమంతా ఒకటే అని అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గ్రూపులుగా ఫామ్ అయ్యి గ్రూపు నాయకత్వాల కోసము, తమ ఉనికి కోసం తెలుపుకోవడానికి కోసము, తనను ఒక లీడర్గా మరి హెచ్చించుకోవడానికి కోసము దేవుని సృష్టిలో వాళ్ళే భాగాలు సృష్టించి, దాని వలన ఇప్పుడు ఒక చిన్న వ్యక్తి పగడాల ప్రవీణ్, ఆయన దేనికోసం పాటుపడ్డాడంటే, అరే బాబు, మేము హైందవ మతాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నామంటే ఈ కారణాల వలన అని ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు. మరి అనవసరమైన కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసినాడు. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ డేల్ కార్నెగీలో డేల్ కార్నెగీలో నాకు తెలిసి హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక దొంగ అనకూడదు. ఒకటి దొంగ అన్నామంటే ఇంక అంతటి నీకు చెరగని అగాధమైన దూరం ఏర్పడుతుంది. అలాగే ఒక వ్యభిచారిని అనకూడదు. అదే దాంట్లో ఆ బుక్లో లేదు, నేను చెప్తున్నా. ఎంత బాధపడుతుంది తను, ఒక తప్పు చేసిన వాడిని తప్పు సరిదిద్దుకొని అవకాశం ఇచ్చి వారిని మనలో కలుపుకొని మన దగ్గర ఉంచుకుంటే, వాడికి ఎప్పుడైనా పడిపోయేటప్పుడు వాడిని మనం చేయబట్టుకొని లాగేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాడిని నువ్వు తప్పు చేసావు అంటే అగాధమైన దూరం ఏర్పడి నీకు వినకుండానే పోతాడు, నీకు దూరం అయిపోతాడు. నేను ఒకటి లెక్క చెప్తాను చూడండి, దాదాపుగా ఇంచుమించు 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు. అలాంటి జనాభాలో దేవుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాడంటే అదొక ఛాన్స్ కాదు, మీకు ఆ వ్యక్తి యొక్క బాధ్యత ఇచ్చినాడు. వాడు తప్పిపోకుండా నా దగ్గర తీసుకురా అనే బాధ్యత ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకపోయినప్పుడు ఏమవుతుంది, మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి అత్యంత ఇష్టమైనది ఏదంటే ద కంప్లీట్ డామినెన్స్. అదే స్వభావం మనకు కూడా ఉంటుంది. మనకు కూడా ఏం పనిపిస్తుంది, అన్నీ మనం చెప్పినట్టే జరగాల అనే ఒక కంప్లీట్ డామినెంట్. ఆయన స్వరూపంలో పుట్టినాం కాబట్టి, ఆత్మస్వరూపంలో ఆయనలాగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాము, తప్పులేదు. కానీ ఇప్పుడు వివిధమైన భావనలతో, వివిధమైన తెలివిలతో, వివిధమైన
మార్గాలతో ఒకరు కొట్టుకొని చంపుకునే పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడు మనకు కొంచెం అంతో ఇంతో జ్ఞానము దేవుడు దయచేసినాడు కాబట్టి ఆ జ్ఞానము ద్వారా మనం ఏం చేయాలంటే ఈ అగాధాలను తొలగించడానికి మనం ఏం చేయగలము. ఎందుకంటే ఇప్పుడు ఒక కరెంట్ ఆంధ్ర తెలంగాణ సిచ్యువేషన్లో ఒక పెద్ద విపత్తు జరుగుతూ ఉంది. సడన్గా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ వాళ్ళు వారిని భయపడిపోతున్నారు. మా వాళ్ళని చంపేస్తున్నారు, నార్త్ ఇండియా చంపినట్టు మీరు ఇక్కడ చంపేస్తారా అని వీళ్ళు హిందూ ఆర్గనైజేషన్స్, ముస్లిం ఆర్గనైజేషన్స్ కూడా కొంతమంది వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఒరే నిన్ను చంపుతామని అన్న సందర్భాలలో ఒకరు చచ్చిపోయినాడు. అందరికీ తెలియాల్సిన ఇప్పుడు ఆ పేరు ఎక్కడ చూసినా మారిపోతుంది. ఆ పేరును వాడుకొని పైకి రావాలని చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది క్రైస్తవ చర్చలు నడిపే నాయకులు వాళ్ళ ఉనికిని తెలుపుకోవాలని నేనే లీడర్ను, ఒకడైతే నేనే చచ్చిపోతాను నెక్స్ట్ అంటున్నాడు. వాళ్ళు తీసుకుని అరెస్ట్ చేశారనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఇప్పుడు దొరికిన అవకాశాన్ని తీసుకొని నాయకత్వం నేనే నాయకుని, నెక్స్ట్ నాయకుడిని నేనే అని చెప్పి నడిపించాలని ఆశ కలిగిన వ్యక్తి. ఎవరికి ఆశ ఉంది చెప్పండి? దేవుడు కంప్లీట్ డామినెన్స్ కోరుకునే వ్యక్తి. ఒకవేళ ఆ డామినెన్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. కానీ మనంతకు మనం గుంజుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మరి అది బైబిల్లోనే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలా? ఒక సింపుల్గా చెప్పాలంటే నాకు ఒక 3 కొడుకులు ఉన్నారనుకోండి. ఆ 3 కొడుకులు వాళ్ళు ఒకరికొకరు రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటే తండ్రి అయిన నాకు ఎంత బాధ ఉంటుంది. మామూలు కన్నీళ్ళు కాదు, రక్త కన్నీళ్ళు గారుతాయి. అలాంటిది తను సృష్టించుకున్న మనమే ఒకరినొకరు కొట్టుకొని చంపుకునేంత స్థాయి ఎందుకు వస్తుంది? అవతల వాడు అసలు దేవుని కుమారుడైన యెషువా గారు క్రైస్తవులు ఫాలో అవుతున్నారు కదా, సరే మిగతా వాళ్ళని పక్కన పెట్టండి. క్రైస్తవులు మేము యెషువా గారిని ఫాలో అవుతాం. యెషువా గారు ఏం చెప్పినారు ఆజ్ఞలలో? నీ తండ్రి అయిన దేవుని అన్నిటికంటే అందరికంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించుడి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుము. ఒకవేళ నిన్ను ఎవరు నా శత్రువు నీకు ఉన్నాడని నీకు అనిపిస్తే వాడిని ఇంకా ఎక్కువ ప్రేమించుము. నిన్ను ఎవరన్నా హింసించి నిందిస్తే నువ్వు ఆనందించి సంతోషించి పరవశించి, ఎందుకంటే నీకు పనులకు ముందు ప్రతిఫలం అధికమగున ఉన్నాడు. మరి ఈ పగడాల ప్రవీణ్ ఇన్సిడెంట్ వరకు మరి ఒకవేళ ఆ విధంగా హింసింపబడినప్పుడు పగడాల ప్రవీణ్కి దేవునికి దగ్గరైన స్థానము, హెచ్చైన స్థానము అక్కడ కలిగి ఉంటుంది పరలోకంలో. ఆయన ఏమి డౌన్గ్రేడ్ కాలే, అప్గ్రేడ్ అయింటాడు. ఇంకా అప్గ్రేడ్ అయితే ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు మన దగ్గర చిన్న టుక్కు ఫోన్ ఉందనుకోండి, అది తీసుకొని ఒక 2 లక్షల ఫోన్, శాంసంగ్ ఏదో ఫోల్డ్ అని ఒకటి వచ్చింది, కొత్తది. నీళ్ళు వేసినా కానీ ఏం కాదు. అది నీళ్ళలో కూడా వాడు వీడియో తీసుకుంటున్నాడు ఒకడైతే. నేను కూడా తీసుకున్నాను నీళ్ళలో ఈ ఎస్ కేటగిరీ ఫ్లాగ్షిప్ ఫోన్స్. అది ఇస్తా అంటే ఎవడు మాత్రం కాదంటాడు? బయట ఎండకు నిలబడి మూర్చిపోయినోడిని, మరి నీవు అక్కడ ఎండలో ఉంటావా, లేకపోతే ఏసీ రూమ్లో అన్ని వసతులతో ఉన్నాయి అక్కడ ఉంటావా అంటే ఎవడైనా ఏసీ వసతుల రూమ్లో కోరుకుంటాడు ఇంకోసారి మూర్చిపోకూడదని. ఇది కామన్ సెన్స్. అయితే ఈ కామన్ సెన్స్ అనేది అందరికీ కామన్గా లేదు. కామన్ సెన్స్ ఈజ్ అన్కామన్ అని ఎవరు చెప్పినట్టు నాకు గుర్తుంది. అయితే ఇక్కడ మనము పూర్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు ఇంత జరుగుతూ ఉంటే క్రైస్తవులకు నేను మహానాయకుని 170 దేశాలు తిరుగుతాను, నేను ఒకప్పుడు పిస్తాను అని చెప్పిన కేఏపాల్ ఈ పగడాల ప్రవీణ్ హత్య ఆయన వెంటనే ఆయన ఏమని చెప్తున్నాడంటే, మా పార్టీలో చేరండి, మమ్మల్ని బలపరిచి. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ వస్తున్నాయా, లేకపోతే ఏమన్నా ఏదైనా పొలిటికల్గా ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందా? మరి ఈ సమయంలో ఎందుకు ఈ యొక్క క్రైస్తవుల ఏమంటారు దాన్ని, ఉద్రేకాన్ని, ఒక విప్లవాన్ని తనకు వాడుకోవాలని చూస్తాం. కరెక్ట్గా చూస్తే ప్రభుత్వము ఒకవేళ ఒక రిలీజియస్ హార్మనీని, ఏమంటారు, ఒక లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేకపోతే ఆ స్టేట్ని, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి గవర్నర్ రూల్ పెట్టడానికి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశం రాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా. ఒకవేళ తప్పుగా ఏదన్నా నిర్ధారణ చేసినా కానీ
తప్పుగా ఏదన్నా ఛార్జ్ షీట్ ఏమన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కానీ తప్పుగా ఏమన్నా వీడియోస్ గవర్నమెంట్ నుంచి బయటికి పోలీస్ వ్యవస్థ కానీ, ఒకవేళ న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే గవర్నమెంట్ అధికారులు కానీ తప్పుగా ఏదైనా నోరు జారితే గవర్నమెంటే మొత్తం బహిష్కరింపబడి ఒక గవర్నర్ రూల్ వస్తుందని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు అంత బాధ్యత రహితంగా ఉంటారా? ఒక ఎలక్షన్ గెలిచి రావాలంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రన్ చేసే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసి దాన్ని ఒక అందరినీ ఫూల్స్ చేయలేరు కదా. ఇప్పుడుండే టెక్నికల్ అడ్వాన్స్మెంట్ తోటి ఎవడిని ఫూల్ చేయలేడు. మరి వాళ్ళు అలా చేయరు. ఒకవేళ తప్పు చేసినా కానీ వాళ్ళు సర్దిద్దుకొని దాన్ని క్షమాపణకి ముందుకు పోయే పరిస్థితి ఉండాలి తప్ప వాళ్ళంతకు వాళ్ళు చేయరు. ఇప్పుడు ఒకవేళ హత్య అని కొంతమంది అంటున్నారు, యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇంకా ఆత్మహత్య అనే ఆప్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ పిఏ ఏమన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని అన్నాడంట పడాల ప్రవీణ్. నేను ఇంతగా నేను చేస్తున్నా కానీ నన్ను ఎవరే కానీ సహకరించడం లేదు. కనీసం నేను చస్తే అన్నా నన్ను ఈ ఒక విప్లవానికి నాంది కలుగుతుంది అని చెప్పేసి ఆయన అన్నాడంట. సో ఇది ఆత్మహత్య అయినా ఉండొచ్చు ఇంకొక కోణంలో. అయితే ఈ మూడు కోణాలు అయితే క్రైస్తవులు ఏమంటారంటే ఈ విప్లవం వచ్చింది, ఇప్పుడు ఈ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏదో ఒకటి సాధించుకుందాం, మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అనే ఒక భయంతోనైనా, లేదా ఇప్పుడు చాలామంది మన ఈ యొక్క ప్రాంతంలో అందరూ రాజులు, ఒక్కొక్క గ్రూప్కి చెందిన వాళ్ళందరూ రాజులు. అయితే వాళ్ళని ఏం చేస్తారంటే మీరు రాజులు కాదురా మీరు పన్నోళ్ళు అని చెప్పేసి తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, అందరూ రాజులనే విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా రూలర్స్, సింపుల్గా చెప్పాలంటే క్షత్రియ క్లాన్కి చెందిన వాళ్ళు. అయితే ఈ క్షత్రియ క్లాన్ మీరు క్షత్రియులు కాదు మీరు వేరే అని చెప్పేసి మిమ్మల్ని తొక్కేసిన పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఒక విప్లవం స్టార్ట్ చేసి వాళ్ళలో ఆ రాజరికము, రాజరికం అంటే ఏంది, అవతలని కొట్టైనా కానీ అధికారం తెచ్చుకోవాలా, అవతలని చంపైనా కానీ అధికారం సాధించాలా అనే పరిస్థితి ఉన్నాము. అయితే ఇవన్నీ ఇప్పుడు మనము ఏ కోణంలో చూడాలంటే ఇప్పుడు మనం ఆగాల, మనం ఆలోచించాలా, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు మన కాలింగ్ ఏంటి, మనం దేనికోసం ఇంకా బ్రతికున్నాం, ఎందుకున్నాం అనేది మనకు తెలిసినాల. ఇప్పుడు మతాలకు కులాలకు అతీతంగా అయినప్పటికీ కానీ ఒక కంప్లీట్ సైకిల్ నాకైతే తెలిసినది యెషువా గారు నాకు తెలియజేసింది మీకు ఒక 15 నిమిషాల్లో చెప్తాను. అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాలేదు ఇట్లానే కొట్టుకుంటామంటే ఎవరికైనా నష్టం. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారంటే నాకు బాధ అవుతుందని నేను చెప్పినాను. అలాగే దేవునికి 3 మనమంతా పిల్లలు మనం కొట్టుకొని చంపుకుంటే మనం తిట్టుకున్నా కానీ ఆయనకు బాధ కదా. ఇదంతా ఎవరు చేస్తుండొచ్చు, ఈ 3 వల్ల చిచ్చు ఎవరు పెట్టిండొచ్చు, నేనైతే పెట్టిన కదా, ఎవరు పెట్టిండొచ్చు. నాకు ప్రత్యర్థి ఎవరు ఉన్నాడో నన్ను ఎదుర్కొనలేక నా పిల్లల్లో చిచ్చు పెడుతున్నాడు. అలా చూస్తే దేవునికి ప్రత్యర్థి దేవుని చిన్న కుమారుడైన లూసిఫర్. తనకు స్వతహాగా అధికారం కావాలా, స్వతహాగా ఆరాధన కావాలా అని అనుకున్నప్పుడు దేవుడు తనని తరిమి తనకు కావాల్సిన దేవదూతలను తనకు కావాల్సిన ప్రదేశాన్ని సెట్ చేసి ఉట్టి చేతులు పంపలే, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఇప్పుడు వాడు వెళ్ళిపోయినాడు. వాడు తిరుగుబాటు చేస్తూ ఇప్పుడు మన మధ్య మనకు దేవునికి దగ్గర కాకుండా దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ మనల్ని విభజించి భాగించి విభేదాలు సృష్టించి వినాశనానికి దారితీసి అందరినీ ఆత్మీయ చావు వైపు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తెలిసి ఉంటే మనం ఏమేమి చేయాలి? ఎప్పుడైతే ఎవడైనా ఒక వివాదం మనలో స్టార్ట్ అవుతుందంటే అది ఒక కుటుంబంలో ఇద్దరి మధ్యనైనా, ఒక కుటుంబంలో అందరి మధ్యనైనా, ఒక ఏదైనా తల్లి కొడుకు తండ్రి కొడుకు, భార్యాభర్త, అన్నా చెల్లి, అక్క తమ్ముడు, అన్న తమ్ముడు, ఇంకా ఏ రిలేషన్ తీసుకున్నా, ఒక ఇంటి పక్క ఇల్లు, ఒక ఊరు పక్క ఊరు, ఒక రాష్ట్రం పక్క రాష్ట్రం, ఒక దేశం పక్క దేశం, ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిందేదే ఇప్పుడు భూలోకానికి స్వర్గలోకానికి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిందే లూసిఫర్. అలాగే అక్కడి నుంచి ఆ లెవెల్ నుంచి చిన్న లెవెల్ వరకు ఒక ఇండివిజువల్లో నీకు నువ్వే కాన్ఫ్లిక్ట్గా చేసేది కూడా వాడే. ఇప్పుడు ద గ్రేటెస్ట్ బ్యాటిల్
ఈజ్ లైస్ వితిన్. మనలో ఉన్న దేవుని ఆత్మ స్పిరిట్లో నిండి ఉన్నప్పుడు బాడీ మైండ్ దాన్ని తరిమివేయాలా అని ప్రయత్నం చేసేది. ఎందుకంటే బాడీ మైండ్ మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాం కాబట్టి మనం చూపిస్తాడు కళ్ళ ముందు, అరే నీతోటి వాడు అలా చేస్తున్నాడు కదా, నువ్వెందుకు అలా చేయకూడదు అని నీలో నువ్వే మదనపడేట్టుగా, నీలో నువ్వే గొడవ పెట్టేట్టుగా, నీలో నువ్వే ఇది చేసేట్టుగా కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాడు. అరే నువ్వు కూడా వాళ్ళలో ఒకడివేరా అని చెప్పేసి నేను మార్గాన్ని తప్పించాలని ఒక సింగులర్గానే నేను సింగిల్ సెల్లో నుంచి కూడా నేను డివైడ్ చేసుకునే కేపబిలిటీ ఉన్నవాడు సైతానుగాడు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఎవడో ఒకరు మనలో ఈ విభేదాలు సృష్టిస్తున్నాడని మనం తెలిసినప్పుడు, ఒక వివాదము కానీ ఒక కాన్ఫ్లిక్ట్ కానీ వచ్చినప్పుడు మనము ఇద్దరం ఒకటి కావాలా. ఒక ఇంటికి ఇంకొక ఇంటికి ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్ట్, అరే గోడ ద్వారానో లేకపోతే ఏదైనా ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో అనేది కూడా యెషూవ గారు చెప్పినాడు. నీ పొరుగువాడిని నిన్ను వలె ప్రేమించు. నువ్వు వాడు ఏదైతే నీకు చేయాలనుకున్నావు నువ్వు వానికి చెయ్యి ఉపకారము. అపకారం కాదు, వాడు ఏదైతే నీకు అపకారం చేయాలనుకున్నాడు నువ్వు వానికంటే ముందు అపకారం చేయమని చెప్పలే. వాడైతే వాడి దగ్గర నుంచి నువ్వు ఏదైతే ఉపకారం ఆశిస్తున్నావో నువ్వు ఆ ఉపకారం వాడికి ముందు చెయ్యి, నువ్వు ఉపేక్షించుకో ముందు నువ్వు ఫస్ట్ అని చెప్పాడు. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ అయినా కానీ యెషూవ గారిని వెంబడిస్తే ఆ కాన్ఫ్లిక్ట్ క్లోజ్. అయితే మనము ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము, మన పర్పస్ ఏంటి అని తెలియనప్పుడు మనము ఏం చేస్తాము? దారి తప్పి వెళ్ళిపోతాము. ఆ దారి తప్పి వెళ్ళిన ఆ యొక్క దేవుని కుమారులైన మనల్ని దేవుడు కొంతమందిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ దేవుడు కుమారుల ద్వారా అద్భుతాలు చేస్తూ, యెషూవ గారు ఏ విధమైతే అద్భుతాలు చేస్తారో దానికంటే మించిన అద్భుతాలు చేస్తూ ప్రజలను అబ్బురపరిచి ఆ యొక్క అధికారంతో వారిని ప్రేమతో వారిని దగ్గర తీసుకోమంటున్నాడు. చాలామంది ఏంటంటే ఈ నాలెడ్జ్ తోటి నువ్వు తప్పురా, నీ మతంలో ఇది ఉందిరా, నీదందరూ అంటే వాడు ఎక్కడ వస్తాడు? నీ నుంచి దూరంగా వెళ్ళేవాడు. ఇప్పుడు హిందువులైనా కానీ హిందూ మతాన్ని వదిలిపెట్టి ఎందుకు వచ్చినారు అని మీకు తెలియకపోతే, మీరు వాళ్ళని తరిమి తట్టి కొట్టి వాళ్ళని హింసించినారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని ఏ విధంగా పిలిపించుకోవాలా? వాళ్ళకు ఇప్పుడు కొంతమంది దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అసలు గుడులకు కానీ దేవునికి మీకేం సంబంధం లేదురా అని వాళ్ళని ఇల్ట్రీట్ చేసి వాళ్ళ భార్యలను రేప్ చేస్తూ, పెళ్ళి అయితేనే ఇంకొకరి దగ్గర పడుకొని రావాలా, నువ్వు వీళ్ళ దగ్గర పడుకోవాలా అని చెప్పేసి ఆడవాళ్ళని హింసిస్తూ ఉండి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక్కడి నుంచి. ఇది కాదు పరిస్థితి, ఇది పద్ధతి కాదని తెలిసి అలా వెళ్ళిపోయిన వాళ్ళని నువ్వు ఏ విధంగా ఇన్వైట్ చేయాలి? మళ్ళీ ఇంట్లోకి రావాలంటే మళ్ళీ చీర పట్టుకోలాగుతావా? రారా ఇంటికని, రండి ఇంటికని మళ్ళీ ఎవడన్నా చేస్తాడా? అరే నువ్వు తన్నినావు కాబట్టి వాడు పోయినాడు కాబట్టి వాడిని కాలు పట్టుకొని నువ్వు తెచ్చుకోవాలి ముందు. అది చేయరు. ఇంకా అలా చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెంచాలా అని సైతానుగాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. పిట్ట నాయకులను లేపుతాడు. పిట్ట నాయకులను లేపి ఏం చేస్తాడంటే, ఓహో ఇప్పుడు ప్రజలందరికీ వచ్చాడరా మాకు రాబిన్ హుడ్, వచ్చాడరా మాకు ఒక నాయకుడు అని చెప్పి వాని వైపుకు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇవన్నీ ఉండగా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఉన్నామో తెలియకపోతే మనం ఏం చేస్తామంటే, తెలియనప్పుడు ఏం చేస్తాము? ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కు వెళ్ళాలా అని నాకు తెలిసినప్పుడు, దారి తెలియనప్పుడు ఎవరినో ఒకరిని అడిగో మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టుకోను ఏదో విధంగా ఆ మార్గంలో పోయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలియనప్పుడు నేను ఎవరిని అడగకుండా నేను రాంగ్ రూట్లో సౌత్కి వెళ్తున్నానంటే నేను ఏ కేరళలో ఏ తమిళనాడులో పోయి చేరుతా, కానీ హైదరాబాద్కు చేరచ్చు. ఎప్పుడు రౌండ్ ఎప్పుడో లేటుగా మళ్ళీ అడిగిపోయి తప్పుదారిపోయినని తెలుసుకొని మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం నేను హైదరాబాద్ చేరుకోగలుగుతా. కానీ నేను హైదరాబాద్కే పోవాలని నేను అనుకున్నప్పుడు నేనేం చేయాలి? నేను ఎక్కడున్నానో నా పరిస్థితి నేను తెలుసుకోవాలి. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో నా పరిస్థితి తెలుసుకోవాలి. నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి. అక్కడి నుంచి నా మార్గము వెళ్ళవలసిన వైపుకు దిశ మార్చుకొని, నాకు తెలియదు అనుకొని నేను కనుక్కోవాలి. ఒకవేళ తెలిసింటే సరే వెళ్ళిపో స్ట్రైట్గా, ఇంకేం ప్రాబ్లం లేదు. నువ్వు రాంగ్ మార్గంలో ఉన్నావని నువ్వు తెలియక నువ్వు అదే రైట్ మార్గం అనుకుంటే నువ్వు రాంగ్ మార్గంలో వెళ్ళి ఎక్కడ పోతావు? కన్యాకుమారి పోయి ఇంకా అటు నుంచి ఇంక కొంచెం ఈదుకొని పోతే శ్రీలంక కూడా వెళ్ళిపోతాం. అలాగనే మనం ఎక్కడున్నామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియకపోతే మనము భ్రష్టులమవుతాము, టైం వేస్ట్ అవుతుంది. మనతో దేవుడు చేయాలనుకున్న పని మన తర్వాత తరాలతో ఆయన చేస్తాడు, అంతే. ఆయనకేం ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ మధ్యలో ఈరోజు
ఒక బలమైన లోతైన రహస్యాలు నేను చెప్పబోతున్నాను. టైటిల్ వచ్చేసి రిటర్న్ టు ద సీడ్. మళ్ళీ విత్తనానికి వచ్చేయి, నువ్వు మళ్ళీ మొదటికి వచ్చేయి. ద అవేకనింగ్ ఆఫ్ సన్స్ అంటే మళ్ళీ నువ్వు పుట్టిండేది నువ్వు బానిసలాగా పుట్టడానికి కాదు. ఇంకొకరు చెప్పినట్టుగా, రోమియోలకు పత్రికలో చెప్పినట్టుగా నువ్వు బానిసవు కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎవరమంటే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. చాలామంది అంటారు, ఓ పరలోక రాజ్యం, స్వర్గలోకం వస్తుంది 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 వస్తుంది. 2000 సంవత్సరాల క్రితమే యెషూవ గారు ఏం చెప్పినారంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది అన్నాడు. మరి ఏది సమీపంగా ఉంటే పరలోక రాజ్యం ఏది? 2000 సంవత్సరాల క్రితం చెప్తే ఎందుకు అంటే ఆ పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. ఎందుకంటే అది నాటబడింది, ఆ విత్తనము భూమిలో నాటబడింది. ఏ విత్తనం అంటే అది ఆ యెషూవ గారే, దేవుని కుమారుడే మనలో నాటబడ్డాడు. ఎప్పుడైతే ఈ విషయం మనకు తెలుస్తుందో ఆ విత్తనమే శరీరముగా మారింది. ఇప్పుడు ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి, యెషూవ గారు గొప్పలు చెప్పుకోవడానికి, యెషూవ గారిని మనం ఆరాధించడానికి, యెషూవ గారిని ప్రేమించడానికి అది పుట్టలేదు. కానీ మల్టిప్లై కావడానికి, తెలుగులో దాన్ని ఏమంటారు, తెలుగులో ఏమంటారా, మల్టిప్లై, ఫలించడానికి. తెలుగు మ్యాథమెటిక్స్లో అయితే భాగింపు, తీసివేత, గుణించడం, మల్టిప్లై కావాలా. ఎన్ని రెట్లు? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు అని ఒక సినాప్టికల్స్ రాసుకున్న మత్తయి రాస్తాడు. ఇంకో చోట 100 అంతలు అంటాడు. నేనైతే 100 అంతలే తీసుకుంటాను. అన్నీ బాగుంటే 100 అంతలు కూడా మనము ఒకవేళ మల్టిప్లై అయితే అది ఎక్కడ పడాలన్నాడు? మంచి నేలను పడాలా అన్నాడు. మంచి నేలను పడి 100 అంతలుగా ఫలించాలన్నాడు. ఒకసారి కాదు, ఒకసారి 100 అంతలు ఫలిస్తానే అయిపోలే. ఆ 100 అంతలు ఫలించింది మళ్ళా ఫలించాలా. ఎన్నిసార్లు ఫలించాలా? కనీసం అంటే 5 సార్లు ఫలిస్తే 100 టు ద పవర్ ఆఫ్ 5 అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100, 1000 కోట్లు. 5 పంటలు పండిస్తే మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరూ దేవుని కుమారులుగా మారుతారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుని కుమారులుగా మారినారో అదే దేవుని రాజ్యం, అదే దేవుని యొక్క చిత్తం, అదే ఆయన ప్లాన్. అయితే మరి ఈ మల్టిప్లికేషన్ జరగకుండా చేయాలంటే ఏం చేయాలి? భాగించాలా. చక్కగా ఉన్నవాడిని పక్కదో పట్టించాలి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్తున్నా, హైదరాబాద్కి వెళ్ళేవాడిని నన్ను హైదరాబాద్ని చేరకుండా చేయాలంటే వాడిని నన్ను ఏ వైపుకు నడిపించాలి? ఇటు నడిపించాలి. గోవా వైపు నడిపించాలి. నన్ను గోవా వైపుకు, రంగురంగుల ప్రదేశాలు, ఇటు వెళ్ళిపోతా నేను. ఇంకా అనంతపూరు, ఇటు హుబ్లీ, అటు నేను అనుకుంటున్నా హైదరాబాద్కి వెళ్ళిపోతానేమో అని పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలే జరిగినాయి. అలా జరగడం వల్ల ఏమైపోతుంది? డిలే. 2000 సంవత్సరాలు అయినా కానీ ఇంకా దేవుని రాజ్యం రాలే. ఎక్కడ మనం తప్పిపోయాం దారంటే మనల్ని మతం అనే పేరులో బూడి చేసినారు. యేసయ్య అంటాడు, పందుల జోలికి, కుక్కల జోలికి మీరు వెళ్ళకుడి. అసలు ఈ పందులు ఎవరు, ఈ కుక్కలు ఎవరంటే వాళ్ళు దేవుని తేనెను అరిగించుకోలేక దాన్ని అరిగించుకోలేక రాసిన పత్రికలను, ఒక డాక్టర్స్ను తిని వాళ్ళు ఆ యొక్క మలాన్ని ఒక డాక్టర్స్ లాగా చేసేసి ఒక లాజిక్, పెద్ద లాజిక్, పౌలు లాంటి పెద్ద లాజిక్, యోహాను లాంటి మర్మమైన ఒక హేజ్, ఒక వెలుతురు. దేవుని మాట అయితే స్వచ్ఛమైన తేనె లాంటిది,
అది యెషూవ గారి నోట నుంచే వచ్చినది. అది ఎవరు టచ్ చేయలేదాన్ని. డైరెక్ట్గా దేవుని మాట యెషూవ నోటి నుంచి వచ్చింది. అది డైరెక్ట్గా తీసుకుంటే అది తేనె వంటిది. అయితే ఇది తిని అరగక ఉన్న యోహను లిటరేచర్ అయితేనేమి, పౌలు పత్రికలు అయితేనేమి, అది ఒక మలం లాంటిది. వాడికి అరగలేదు, వాడిది పడింది. ఇప్పుడు అది తినేదా వాళ్ళు ఎవరంటే కుక్కలు, పందులు. వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్నాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు తొక్కేస్తారంట. అమూల్యమైనవి కుక్కలకు వేయకుడి, మీ ముత్యములను పందులకు వేయకుడి, ఎందుకంటే అవి మిమ్మల్ని తొక్కి వేస్తాయి అంటున్నాడు. అంటే వాళ్ళు తప్పిపోయినారని వాళ్ళకి చెప్పడమే పెద్ద తప్పు. వాళ్ళు తప్పిపోయారని చెప్తే వాళ్ళు హైరాణ పడిపోయి వాళ్ళు మనల్ని తొక్కేస్తారు అని యెషూవ గారే చెప్పారు. మరి ఎలాగా? ఇప్పుడు వాళ్ళతో పోయి మనం వాదన పెట్టుకుంటే, ఇప్పుడు పరిసయ్యులను మనము వాదన పెట్టుకోగలమా? పరిసయ్యులు అంటే ఆ కాలంలో మతాధికారులు, శాస్త్రులు అంటే ఈ గ్రంథాలను వివిధ విధాలైన లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే దాన్ని మెరుగుపరుస్తూ దానికి అధికారం చెందిన వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు ఆ దినమున. అలాంటి వారిని, ఓయ్ పరిసయ్యులారా, అయ్యో మీకు శ్రమ, ఏయ్ పరిసయ్యులారా మీ మనసులో వాళ్ళ బయటికి కూడా వాళ్ళ 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 ఆలోచన చెప్పట్ల. రే మీ మనసులో మీరు ఎందుకు ఇలా దురార్థం చేసుకుంటున్నాడు అని తిట్టినప్పుడు యెషూవ గారు ఆ రోజే తిట్టాడు. ఎందుకంటే యెషూవ గారు అంటారు, దేవుని నుంచి పుట్టినది ఏదైనా కానీ అది గతించపోవాల్సిందే. ఏదైనా కానీ అది పడుతుంది. మీరు పారంపరాచారాలను పట్టుకొని మీ హృదయం దేవునికి దూరంగా ఉంది, మీ హృదయం కఠినపరచబడింది అని చెప్పేసి అంటాడు. అయితే ఇక్కడ మరి వాళ్ళతో మనం ఏ విధంగా మనము కమ్యూనికేట్ చేయాలా? ఇప్పుడు తప్పిపోయిన కుమారులతోటి వాళ్ళు కూడా క్రైస్తవులని వాళ్ళు అనుకుంటున్నారు పాపము. కానీ వాళ్ళు తప్పిపోయిన కుమారులరా మీరు చెప్పడానికి వాళ్ళ జోలికి వెళ్ళదంటున్నాడు యెషూవ గారు. మరి ఎలాగ వెళ్ళాలా అన్నప్పుడు దేవుడు కుమారులకు, కుమార్తెలకు యెషూవ గారికి ఏ విధమైతే రోగాల మీద, వ్యాధుల మీద, దయ్యాల మీద, చావు మీద అధికారం ఇచ్చాడో అదే అధికారము అంతకంటే ఎక్కువగా ప్రతి దేవుని కుమారుడికి, కుమార్తెకి ఇచ్చాడు. ఇది తెలుసుకొనలేక వాగ్విదాలకు పోయి వాళ్లకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళే ఎక్కువ జనాలు ఎక్కువ వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు నిన్ను నోరెత్తనియరు. అప్పుడు నీ దగ్గర ఉన్న బలం నీ బలం కాదు, నీ దగ్గర ఉన్న బలం నీ శక్తి కాదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో ఆ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కావాల్సింది కొన్ని విత్తనాలు మాత్రమే. యెషూవ గారు ఒకరు, కానీ ఆయన మల్టిప్లై కావాలా. నువ్వు కూడా యేసయ్యలాగా తయారు కావాలా. నువ్వు కూడా యేసయ్య చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాలా. అరే ఆ ఆజ్ఞ ఆ కాలానికి వాళ్ళకి ఎవరికి ఆ శిష్యులకు 12 మంది శిష్యులకి, అరే కొంతమంది అయితే మా పౌలు 13వ శిష్యుడు తెలియని శిష్యుడు అని వాడిని కూడా శిష్యుని చేస్తే ఫాలో అయిపోతూ ఉంటే ఎవరినైతే ఫాలో కావద్దని చెప్తాడో నా వెనకాల గొర్రె తోలు కప్పుకున్న తోడేలని వస్తారో వాళ్ళని నువ్వు వెంబడించొద్దని చెప్పినప్పుడు వాళ్ళనే వెంబడిస్తా, వాళ్ళనే తప్పుదో బట్టి చేస్తూ ఉంటే ఎవరికి నష్టం? ఎంతమంది కావాలా దేవుని కుమారులు? హ్యాండ్ఫుల్, కొంతమంది చాలు. ఇది యేసయ్య వేసిన విత్తనం. మళ్ళీ మీరు రండి, ఎక్కడికి? మళ్ళీ మొదటి విత్తనానికి రండి. మళ్ళీ మీరు విత్తనము పోలి ఫలించండి. విత్తనం పోలి మొలకెత్తాలి. మీరు ఎప్పుడు మొలకెత్తాము? ఇప్పుడు వీళ్ళ మనసులంతా జ్ఞానముతో నిండిపోయి, బుక్ నాలెడ్జ్తో నిండిపోయి, ఇలా చేస్తేనే పరలోక రాజ్యం, ఇలా చేస్తేనే పరలోక రాజ్యం. మీరు దేవుని కాదు ఆరాధించాల్సింది, మనుషులను ఆరాధించాలా, ఇక్కడ పుట్టిన వాళ్ళని ఆరాధించాలా, ఇక్కడ ఉండే సృష్టిని ఆరాధించాలా అని తప్పుదారి పడితే మరి ఇంకెప్పుడు మనము దేవుని తెలుసుకుంటాము? కనపడినంత దేవుని అంటే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే నన్ను కూడా దేవుడు అంటున్నారు చాలామంది. ఇది ఎంత విపత్తు అనేది వాళ్ళకి అర్థం కావడంలే. దేవుని కుమారులను దేవుడు అంటే అదొక వ్యభిచారం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ చనిపోయినారు, ఆయనకు వెతికి ఒక పెళ్లి చేసినాం. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు ఆమె ఎవరితో సంభోగం చేయాలా? నాన్నగారితో సంభోగం చేయాలి. అలాగా దేవుడు పెళ్లి కుమారుడు. మనుషులందరూ కలిసి పెళ్లి కుమార్తె. దేవుని కుమారుడు యెషూవ ఈ పెళ్లి కుమారుడిని నాన్నగారితో కలపడానికి తనను తాను తగ్గించుకొని ఇక్కడ
చంపబడి మనల్ని కలపడానికి వచ్చినవాడు. మనం ఎవరితో కాపురం చేయాలా? నాన్నగారితో పెళ్లి చేసిన తర్వాత ఎవరితో వీళ్ళు పెళ్లి చేయాలనుకున్న ఈ యొక్క స్త్రీ ఎవరితో కాపురం చేయాలా? నాన్నగారితో కదా కాపురం చేయాల్సింది. ఇప్పుడు నాన్నగారిని వదిలేసి కొడుకుతో కాపురం చేస్తే ఇక్కడ ఈ భూలోక భాషలో దాన్ని వ్యభిచారం అంటారు, అక్కడ దాన్ని ఆత్మీయ వ్యభిచారం అంటారు, అనగా విగ్రహారాధన. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతూ ఉంది. అయితే మళ్ళీ ఇవన్నీ దాటుకోవాలంటే మనం ఏం చేయాలంటే మళ్ళీ నా విత్తనానికి వచ్చి నాన్న నాకేం తెలియదు అని నువ్వు అనగలిగితే ఆ దేవుడు నీకు మళ్ళీ ఈ విత్తనాన్ని మొలకెత్తిస్తాడు. ఎప్పుడైతే ఈ విత్తనం నీలో మొలకెత్తిందో నీ యొక్క లైఫ్ మారిపోతుంది. యూ విల్ బికమ్ ఏ స్పిరిట్ మ్యాన్. ఇంకా నాకు కావాల్సింది ఈ శరీర వాంఛలు కాదు, నాకు కావాల్సింది నా మేధస్సుని నేను పెరుగుపరచుకోవడం కాదు, నాకు కావాల్సింది నాకు ఎమోషనల్ డిపెండెన్స్ కాదు, నాకు కావాల్సింది ఇతరుల యాక్సెప్టెన్స్ కాదు. నాకు అప్పుడు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు నీ వాళ్ళే నిన్ను అసహించుకుంటారు, నిన్ను కొడతారు, నిన్ను తిడతారు. అందుకే యేషువ గారు అంటారు, నా నిమిత్తము మీరు హింసింపబడి నిందించినప్పుడు మీరు వెళ్ళి సంతోషించుడి, ఆనందించుడి, ఎందుకంటే నీ ప్రతిఫలం నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ తనులు తింటావు, అయినా పర్వాలేదు, నీ ప్రతిఫలం పరలోకంలో ఉంది అంటారు. సో వాట్ యు సీక్ ఈజ్ ద లాంగ్ టర్మ్ స్పిరిచువల్ అంటే అనంతమైన స్పిరిట్ అనేది అనంతమైనది. మనలో ఉన్న స్పిరిట్ అంటే నా స్పిరిట్, నేను 3 భాగాలు, నా శరీరము, నా మేధస్సు, నా ఆత్మ. నా శరీరము నా మేధస్సు నేను చనిపోయిన తర్వాత ఇక్కడ పడేసి వెళ్ళిపోతాను. నేను ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది ఉంటే మహా ఉంటే 100 సంవత్సరాలు, ఇది 1,000,000 సంవత్సరాలనే ఉండొచ్చు. నేను 100 సంవత్సరాల కోసం పాటుపడాలా, ఈ 1,000,000 సంవత్సరాల కోసం నేను పాటుపడాలా అనేది నా యొక్క చూపును బట్టి ఉంటుంది. ఒకవేళ నా చూపు మందగించబడి నా చూపు గుడ్డితనం అయిపోయి నేను ఆత్మీయ చూపులు చూడలేకపోతే నేను నా శరీరం గురించి, నేను ఇహలోక వాంఛల గురించి, నా యొక్క మేధస్సును నన్ను నేను సంతృప్తిపరచుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నార్మల్, అది కుక్క కూడా చేస్తుంది, జంతువులన్నీ చేస్తాయి. అయితే ఒకవేళ నువ్వు దేవునిని చిత్తం చేయాలనుకున్నప్పుడు మనం చెప్పాల్సింది, నా జీవితంలో ఐ వాంట్ యువర్ కంప్లీట్ డామినెన్స్, నీ యొక్క సర్వాధికారమును నా పైన ఉంచండి. నేను నా చిత్తాన్ని నేను అసలు నాకు అవసరమే లేదు, నాకు మెప్పుదల అవసరం లేదు. నన్ను కొట్టినా కానీ, నా మీద ఉమ్మేసినా కానీ నేను సంతోషపడతా, నేను మొహం తుడిచేసుకుంటా, నవ్వుతూనే ఉంటా, చిరునవ్వుతో నవ్వుతూ ఉంటాను అని నువ్వు చెప్పగలిగినప్పుడు ఆ దేవుడు రహస్యమందు నీ ఒంటరి ప్రార్థనలో ఆయన నీకు పరలోక ఆనిముత్యాలు, పరలోక విషయాలు, నీకు మర్మాలు తెలుపుతాడు. ఆల్రెడీ తెలిపాడు యేషువ గారు, కానీ అది మనకు కనపడిన మర్మాలను మళ్ళీ నీకు విశదీకరించి మనం ఏం చేయాలా అని మనం చెప్పినప్పుడు అప్పుడు ఇంకా గొడవలు ఉండవు, కాన్ఫ్లిక్ట్ ఉండవు, ప్రతి ఒక్కడు మల్టిప్లై కావాలని ప్రయత్నం చేస్తాడు. ఇదే పంటలలో పరలోకము, ఆ స్వర్గం అంతా మన భూమి మీదనే ఉంది. అందుకే యేషువ గారు అంటారు, పరలోకము వాడెవడో ఎక్కడో ఉందంటాడు, ఎక్కడో కాదురా భయ్, మీ మధ్యలోనే ఉంది అని యేషువ గారు ఆనాడే చెప్పినాడు. అయితే ఇప్పుడు మనము ఏం చేయాలా? దేవుని మాట యేషువ నోట తేనె వంటిది, అన్అడల్టరేటెడ్, స్వచ్ఛమైనది, ప్యూర్. అయితే మనం చిన్నపిల్లలు పుట్టిన పసిపాపల్లాగా మన మనసును తయారు చేసుకోవాలి. నాకేం తెలీదు అని వేగిరపాటు, వినడానికి వేగిరపాటు, తెలుసుకోవడానికి ఆతురత కలిగి ఉండాలా. కాకపోతే అయితే మనల్ని ఏమిగా తయారు చేస్తారంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఈ యొక్క నాలెడ్జ్ ఆఫ్ బుక్స్లో స్కాలర్స్గా తయారు చేస్తారు మనకి దేవుడైతే మనకు రోగాలపైన, వ్యాధులపైన, దయ్యాలపైన, చావు పైన అధికారం ఇస్తే మనం అవన్నీ వదిలేసి ప్రీచింగ్ పైన, శర్మన్ల పైన, బిరుదుల పైన, తరువాత పారంపర్య ఆచారాల పైన మనం దృష్టికి సేకరిస్తూ వచ్చినాం. ఎంత అన్యాయం ఇది! ఇది చర్చిల గురించి కాదు, ఇది టెంపుల్స్ గురించి కాదు, ఇది ఒక ఆలయాల గురించి కాదు, కానీ ఇది దేవుని రాజ్యము కోసం. ఇది యేషువ గారి అంటే దేవుని కుమారుడు అనే మల్టిప్లికేషన్, గుణింతాల కోసం. ప్రపంచం వాదిస్తుంది, మతం ఆపుతుంది, కానీ దేవుని విత్తనం అనేది ఫలిస్తూనే ఉంటుంది. ఆ
కోత మొదలైంది, పంట పండుతూ ఉంది, మొలకెత్తిన విత్తనాలు వస్తూ ఉన్నాయి. దేవుని కుమారుడు పెరుగుతూనే ఉంటాడు, దేవుని కుమారులు పెరుగుతూనే ఉంటారు. దేవుని రాజ్యం వస్తుంది. ఇది మాట కాదు, ఇది మాటతో కాదు, కానీ ఇది ఒక అగ్నిలాగా దేవుని ఆత్మతో నింపబడి ఇది వస్తుంది అన్నమాట. ఇది దేవుని మాట. ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక సింపుల్గా ఇదేంది ఇంత సింపుల్గా ఉందా, అంత సింపుల్గా దేవుని రాజ్యం వచ్చేస్తుందా అంటే ఇది దేవుని రాజ్యం రావడానికి పునాది. ఎప్పుడైతే అందరూ దేవుని వైపు తిరుగుతారో, తప్పిపోయిన కుమారుడైన లూసిఫర్ పంది పుట్టు దొరకక నానా పాపా పాపా బేటా మై బేటా తుమారా బేటా తెరా అని దేవుని వైపు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఆ దేవుడు తనని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెడతాడు. అది ఎప్పుడైతే మనమందరం దేవుని వైపు తిరిగితే, లూసిఫరే పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు ఇంకా చనిపోయి నరకానికి పోవలసిన వాళ్ళ ప్రతి ఒక్క ఆత్మ దేవుని వైపుకి వచ్చేస్తుంది. దేర్ విల్ నాట్ బి ఎ సింగిల్ లాస్ ఆఫ్ స్పిరిట్. ప్రతి ఒక్క ఆత్మ అంటే దేవుని కుమారుడు లూసిఫరు తరిమివేయబడి శపింపబడి తరిమివేయబడినప్పుడు అతనితో పాటు వెళ్ళిపోయిన దేవదూతలు కూడా తిరిగి వచ్చి ఇప్పుడు వాళ్ళంతా దురాత్మలుగా ఇంకా శైతాను తను ఇంకా నా రాజ్యం ఇంకా ఉంటుందేమో ఉంచాలా అని ప్రయత్నం చేసుకుంటూ దేవుని కుమారులుగా మార్చిన వారిని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తే ఇంకెప్పటికీ వీరికి చేరుకోరులే అని వాడి ఆశ. వాడికి కూడా తెలుసు, వాడికేం దేవుని యొక్క చిత్తము తెలియని వాడు కాదు లూసిఫర్. వాడి అంతం వచ్చేసిందని వాడికి ఎప్పుడో తెలుసు. కానీ అదేమంటారంటే ఇన్హెరెంట్ ఇంటెంట్ నేచర్. మనము చనిపోతున్నాం తెలిసినా కానీ మనం ఏ విధంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తామో, అరే బాబు నువ్వు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నావురా, యు ఆర్ బీయింగ్ అప్గ్రేడెడ్ రా, అరే నువ్వు ఇంకా అక్కడికి వెళ్తున్నావు అంటే కూడా మనం ఎక్కడ పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ఆ డాక్టర్ పట్టుకొని ఈ డాక్టర్ పెట్టుకొని ఇది అది చేసేసి ఇంకా ప్రయత్నించాలా, ఇక్కడ ఏదో లడ్డు ఉన్నట్టుగా ఇక్కడే పట్టుకొని ఉండాలా అని అనుకుంటాము. అదేవిధంగా లూసిఫర్ తన ఆఖరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడు చిన్న చిన్న వాటిలో విజయం సాధించినప్పుడు అబ్బో నేను విజయం సాధిస్తున్నానని ఎగిరిపడుతున్నాడు. అయితే దేవుని కుమార్తెలకు దేవుని మర్మాలు అంత కనపడకుండా పోవు. కాకపోతే ప్రస్తుతం వాళ్ళు వేరే ఆలోచనలో ఉన్నారు, వాళ్ళ నాలెడ్జ్ మీద డిపెండ్ అయినారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని తేనె అంటే దేవుని మాట, యెషోవా నోట కీర్తనలో 119, 103 ఏముంటుందంటే హౌ స్వీట్ ఆర్ యువర్ వర్డ్స్ టు మై టేస్ట్, స్వీటర్ దెన్ హనీ, తేనె కంటే మధురముగా ఉన్నాయంట. ఇది ఆత్మీయ మాట. మన ఆత్మలో దేవుని మాట విన్నప్పుడు ఆ మధురం, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క తీరు, ఆ యొక్క అధికారము, ఆ వారసత్వము, దాన్ని చెప్పాలంటే తరమా, చెప్పగలమా? మన నోటితో తేనె ఎంత తీయగా ఉన్నదో చెప్పగలమా? తేనె తీయగా ఉందంటే ఇంకా కొండ తేనె గురించి ఏం చెప్పగలము? మరి ఆ కొండ తేనె ఎంత తీయగా ఉందంటే దేవుని మాట గురించి నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఒళ్ళు పులకరించిపోదు. దేవుని ఆత్మతో నింపబడిన అనుభవము, దేవుని ఆత్మతో నింపబడిన వారు అడగని చెప్తారు. దానికంటే ఆనందమైన ఫీలింగ్ లేదు. దేవుని ఆత్మతో నింపబడడం అనేదే ఒక భయము లేని ఒక పరిస్థితి, ఒక సిగ్గులేని ఒక పరిస్థితి. నువ్వు దేనికి సిగ్గుపడవు, నువ్వు దేనికి భయపడవు, చావు అంటేనే భయపడవు. దేవుడు అంటే కూడా నీకు భయం ఉండదు, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటుంది. అరే బాబు నేను ఎక్కడ ఏ తప్పు చేసి నేను దేవుణ్ణి పోగొట్టుకుంటాను అనే ప్రేమతో భయం ఉంటుంది, కానీ భయం అనే భయం ఉండదు. చావంటే భయం ఉండదు. నింద వేసే తత్వమే ఉండదు నీకు. అరే బాబు నువ్వు తప్పు చేసావు అంటే ఎవడు మాత్రం ఒప్పుకుంటాడు? వాడంతా వాడు ఒప్పుకుంటే వాడే వచ్చి పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. వాడిని నువ్వు తప్పు చేసావురా అంటే వాడు ఎప్పటికీ అది తిరిగి తెలుసుకునే అవకాశమే లేకుండా మనం చేస్తాం. వానికి సమయం ఇవ్వాలా. తప్పు చేసిన వాడిని మనం ప్రేమిస్తూనే ఉండాలా.
వాని పక్కనే ఉండాలి. లేకపోతే వాడు ఏమవుద్దా అంటే వాడిని మళ్ళీ చేయబట్టుకుని వాడు ఎవడు దొరకడు. ఒక వ్యక్తిని మనల్ని పరిచయం చేస్తా అంటే మళ్ళీ చెప్తున్నా, ఆ వ్యక్తి బాధ్యత నీకు అప్పచెప్పాడు. వాడు నీ మొహం మీద తన్నా, నీ మొహం మీద ఉమ్మేసినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, నిన్ను సర్వనాశనం చేసినా కానీ వాడిని వదిలిపెట్టద్దు. వాడు వదిలిపెడితే వాడు సర్వనాశనం అయిపోతాడు. మనము ఈ లోకంలో మనల్ని నాశనం చేసేది ఏముండడు. దేవుడే గన మనల్ని మనం దేవుని కుమారులమైనప్పుడు మనం ఎంత నష్టపోతామో దానికి 100 రెట్లు ఆయన ఇస్తాడు. నువ్వు వద్దురా బాబు నాయన స్వామి నన్ను ఎక్కువ ప్రేమించొద్దు అంటున్నా కానీ ఆయన వదిలిపెట్టకుండా నీకు ఇస్తాడు. అది నా పర్సనల్ అనుభవం. అలాంటప్పుడు అరే పోయింది, ఈ వస్తువు పోయింది, ఆ వస్తువు పోయింది, వాడు నన్ను ఇలా చేస్తాడు, నా దొంగతనం చేస్తాడు, ఇది దొంగతనం, వాళ్ళని పోట్టుకోకుండా వాళ్ళు పట్టుకొని నేను దగ్గర పెట్టుకుంటే రేపు వాళ్ళను నువ్వెందుకు వాళ్ళని వదిలిపెట్టినావు అని దేవుడు నిన్ను అడిగితే, ఏం బుజ్జిగా నా కొడుకు, వాళ్ళని నీకు అప్పచెప్పినా కదా, వాళ్ళని నువ్వెందుకు వదిలిపెట్టినావు అంటే నీ జవాబు ఏముంది? ఎందుకు అలా చేసావు నాన్న? నువ్వు ఫలించకుండా అంటే మరి నువ్వేమనుకుంటావో, నువ్వెందుకు నాయన ఫలించలేదంటే మన జవాబు ఏముంటుంది? నాన్న నాకు ఆత్మీయ గుడ్డితనంతో మోసకపోయినా నాన్న అని చెప్తే వదిలిపెడతాడా? ఇంకో విషయం చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకానికి అందరూ వెళ్ళరు, కొందరే వెళ్తారు అని అనుకుంటారు. అయితే యెషోవా గారు ఏమన్నారు? అందరూ వెళ్తారు అనే ఇది తేటపరిచాడు. ఇప్పుడు లూసిఫరే మారుమనసు పొందినప్పుడు అందరూ పరలోకానికి వెళ్తారు కదా. కానీ అక్కడ మీ ప్రతిఫలము చొప్పున, సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది భయాడా, ఆ ప్రతిఫలము చొప్పున నీకు దేవుని అధికారం అక్కడ ఇవ్వబడుతుంది. దేవునికి నీకు అక్కడ స్థానం ఇస్తాడు. మనం చాలా మంది మొదట్లో అనుకునేవాడిని అందరూ ఒకటే, ఆడమొగ తేడా లేకుండా ఉంటారు, అందరు దేవదూతలాగా ఉంటారని యేసయ్య చెప్పినప్పుడు ఏమో అందరూ ఒకటేలాగా ఉంటారేమో అనుకున్నా. కానీ అలా కాదు. దేవుని కుడిపార్శ్వములో యెషోవా గారు కూర్చున్నప్పుడు మనకు దేవుని దగ్గరగా అధికారముతో ఏ విధంగా అయితే మనం దేవునికి దగ్గరగా ఉంటామో అక్కడ కూడా హైరార్కీ ఉంటుంది, అక్కడ కూడా పనులు ఉంటాయి, అక్కడ కూడా మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయిపోలే అని అంటే మళ్ళీ అక్కడ పోయి అడుక్కుంటూ లేకపోతే పనులు చేసుకుంటూ మళ్ళీ ఎప్పటికో కొన్ని వేల సంవత్సరాలకు మళ్ళీ మీరు ఒక స్థాయి, ఒక మెట్టు ఇంకొక మెట్టు పెరుగుతూ ఉంటారా? అదేదో ఇక్కడే చేసి ప్రతిఫలం పొందుకొని మొదట్లోనే మీరు దేవుని యొక్క సన్నిధిని ఎంజాయ్ చేస్తారా? ఏదో అక్కడికి పరలోకానికి వచ్చి కూడా నువ్వు గేట్ బయట ఉంటే, ఇప్పుడు ఐమాక్స్ థియేటర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డు బయట ఉండేవాడు ఇప్పుడు గేట్ దగ్గర ఉంటాడు. వాడు జీవితం లోపల సెక్యూరిటీ గార్డు లోపల ఉంటాడు, వాడు పనిచేస్తూనే ఉంటాడు. కానీ ఒక విఐపి కస్టమర్ లాగా నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ అంతా ఫుల్గా ఉండి నువ్వు వెళ్ళి ఎలా నీకు కావాల్సిన అలా షాపింగ్ చేసుకుంటావా? ఈ విధంగా అలాంటి పరిస్థితి నీకు కావాలన్నా, లేకపోతే ఆడకి పని చేసుకుంటా గేట్ కీపర్ లాగాను, షట్టర్ల కింద దించుకుంటా పెయింట్ వేసుకునే వాళ్ళలాగాను అక్కడ కూడా అలాగే ఉంటారు? ఆలోచన చేయండి. ఇది అందుకే మళ్ళీ విత్తనానికి వచ్చేసేయండి, మొదటికి వచ్చేయండి. నాకేం తెలీదు. అందుకే యెషోవా అంటారు, మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితే కానీ మీరు పరలోకానికి రారా భయ్ అంటున్నాడు. ఇక్కడ ఏ మతానికి ఎక్కడ కానీ విభేదాలు లేవు. క్రైస్తవత్వం అనేది అసలు మతమే కాదు, దేవుడు నాలో నివసిస్తున్నాడనే సమ్మతమే క్రైస్తవ మతం. దీన్ని మతంగా మార్చినారు చాలామంది. అసలు చాలామంది క్రైస్తవులే కాదు, వాళ్ళు పౌలియన్లు, వాళ్ళు యూదులు కానీ, వాళ్ళు పాత నిబంధనలు పాటించే యూదులు కానీ, పౌలు పత్రికలను పాటించే పౌలియన్లు కానీ, యోహాను సువార్త ప్రకటనను పాటించే యోహాను లిటరేచర్ని పాటించే యోహానిస్ కానీ అంటారు. కానీ యేసు ప్రభు అంటారు కదా, ఆయన పేరు యేసు కాదు, జీసస్ అసలే కాదు. యెషోవా గారిని పాటించే, యెషోవా గారు చెప్పిన మార్గాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి 1% కూడా లేరు. అయినా కానీ ప్రాబ్లం లేదు. దేవుని రాజ్యానికి వేయవలసిన విత్తనము అందరిలో ఉంది, నాలోనే కాదు, భూమి మీద ఉండే ప్రతి ఒక్కరిలో ఉంది. ఎప్పుడైతే నువ్వు నాకేం తెలియదు దేవుడా, నాకేం రాదు అనే నాకు నీ వెలుగును చూపించు అన్నప్పుడు ఆ వెలుగు చూపిస్తాడు. లేదంటే ఇంకొక దేవుని కుమారుడు ఉంటే ఆ దేవుని కుమారుడు నీలో స్విచ్ వేస్తాడు. చాలు, అప్పుడు నువ్వు లోకానికి వెలుగు అయిపోతావు. నువ్వే లోకానికి రుచి, నువ్వే లోకానికి ఉప్పు అవుతావు. నీ వెలుగును చీకటి మీద ప్రకాశింపచేసి నువ్వు దేవునిని మహిమపరుస్తావు. ఇది దేవుని చిత్తం. ఇంతేగాని ఒక మతము ఇంకొక మతము కొట్టుకొని ఇదేదో పగడాల ప్రవీణ్
ఆ పిల్లకాయ చచ్చిపోయినాడని చెప్పి వాడి కోసము వాడి చావుతోటి పబ్బం గడుపుకోవాలనుకుని అందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా కానీ ఇక్కడ తప్పు జరిగే అవకాశం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఒకవేళ తప్పు చేస్తే ఈ ప్రభుత్వమే బర్తరఫ్ అవుతుంది. మీరు దాని గురించి చింతపడవద్దండి. వాళ్ళని ఒకవేళ వాళ్ళు బర్తరఫ్ కాకూడదని వాళ్ళు కాపాడుకున్నా కానీ వాళ్ళు బర్తరఫ్ అవుతారు. గవర్నర్ పాలన వచ్చేస్తుంది. మనము మనుషులమంతా సమన్వయం పండించుకొని ఒకడు చంపుకోవడానికి వాడు లేపుతాడు. వాడు ఇప్పుడు సినిమాలన్నీ చూసి సినిమాలో ప్రతి ఒక్కడు హీరో. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆ హీరో డైలాగ్ చెప్పాలనుకుంటాడు. నేను చంపుతారా, మీ ఇంటికి వస్తారా, మా దేవుడిని నువ్వు అంటావా అంటే మీ దేవుడు ఎవరు, వాడి దేవుడు ఎవరు, అంతా ఒకటే కదా. మరి నువ్వు ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు? థింక్ డీప్లీ, థింక్ టు ద సీడ్. మళ్ళీ వెనక్కిరా, మళ్ళీ ఎల్కేజీకి వెళ్ళి, మళ్ళీ జీరోకి వెళ్ళిపో, మళ్ళీ చిన్నపిల్లలుగా. అప్పుడే నువ్వు పరలోకానికి పోతావు. అప్పుడే నీకు నీ జీవితానికి సార్థకత ఏర్పడతావు. అరే బాబు, నేనుండేది ఎందుకా నేనుండేది? ప్రేమించడానిక నేనుండేది? దేవుని ప్రేమను తెలియజేయడానిక నేనుండేది? అప్పుడు దేవుడు నేను చెప్పించినాడరా, మళ్ళీ నేను ప్రేమిస్తున్నాడరా అని చెప్పే స్వార్థ చెప్పడానిక నేనుండేది అని ఎప్పుడైతే నీకు తెలిసినప్పుడు షబాష్, నీ లైఫ్ ధన్యమైంది. ఒకవేళ ఇది విని నువ్వు కూడా దేవుని ఆత్మతో నింపబడి అద్భుతాలు క్రియేట్ చేసేవాడిగా, ఏది ఎవరికో ఒకరికి మాత్రమే కాదు, ప్రతి దేవుని కుమారునికి కుమార్తెకి యేసుప్రభు చేయగలిగిన అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు చేస్తావు, భారీగా చేస్తావు, వైశాల్యంలో కూడా నువ్వు ఎక్కువగా చేస్తావు. ఆ దేవుడు నేను నడిపిస్తున్నప్పుడు అరే నువ్వు ఆవిగింజ చిన్నదైనప్పుడు అది పెద్దదై, ఆవిగింజ అంటే మస్టర్డ్ సీడ్, మన దేశంలో ఉండే మస్టర్డ్ సీడ్ కంటే గలిలియా ప్రాంతంలో ఉండే మస్టర్డ్ సీడ్ చాలా చిన్నది, కూరగాయ మొక్కలు అన్నట్లు చిన్నది అంటాడన్నమాట. అది నాటినప్పుడు దాదాపుగా 12 ఫీట్, అంటే మనం మామూలుగా ఇప్పుడు ఉండే గృహాల్లో 12 ఫీట్, 10 ఫీట్, 20 ఫీట్ కూడా ఉంటాయి, కానీ 12 ఫీట్ అనేది మంచి ఎత్తైన అంత పెద్ద చెట్టు అవుతుందంట. దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయంట. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో, ఆకాశ పక్షులు అంటే ఈ పిట్టలు కాకులు కాదు, దేవుని దూతలు. ఆ దూతలే వచ్చి నీకు పరిచయం చేసినప్పుడు నీ లైఫ్ ఎట్లుంటుంది నువ్వు అసలు ఇమాజిన్ చేసుకోగలుగుతావా? యూ విల్ బికమ్ ఏ కంప్లీట్ సూపర్ న్యాచురల్ పర్సన్. యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అది ఉంది నాకు నిద్ర పట్టడం లేదా, అయ్యో నీకు అసలు రోగం ఉండదు. నువ్వు వేరే వారి రోగాలను బాగు చేస్తావు. యూ బికమ్ ఏ డాక్టర్. నీవు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు. యూ బికమ్ ఏ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. యూ విల్ బికమ్ ఎ బూన్ ఫర్ ద కంప్లీట్ సొసైటీ. ఇట్లా ఉంటావా? లేకపోతే నీ కోసమే నువ్వు బతుకుతావు, నీ పిల్లల కోసం నువ్వు బతుకుతావు, నీ మనవరాలను కాపలా చేసుకుంటావు, జంతువులాగానే బతుకుతావు జీవితం అంతా. మనిషిగా పుట్టినావు కాబట్టి కొన్ని రోజులైనా మనిషిలాగా బతకండి అనేది నా విజ్ఞాపన. సకల ఘనత మహిమ ప్రాబ్లం ఆ దేవునికి చెందిన కాక. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు, బాబోయ్ ఏమి ఇంత జ్ఞానం వీడికి, ఎవరిచ్చినారు ఈ జ్ఞానము అని నన్ను మాత్రం పొగడకండి, నన్ను దేవుని చేయకండి. ఎందుకంటే లూసిఫర్కు పట్టిన గతి నాకు కూడా పడుతుంది. ఒకవేళ మీరు పొరపాటున పద్మాకర్ గాడు ఇంత బాగా చెప్పినాడు, వీడు దేవుని కుమారుడు, వీడు కూడా యేషువ తమ్ముడు, వీడిని కూడా దేవుని చేద్దామని మీరు నన్ను పొరపాటున హెచ్చించాలని చూస్తే ఆ దేవుడు నన్ను తన్నుతాడు. ఆ పరిస్థితి లేకుండా మీరు కూడా ఇదే విధంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే మత్తయి 10:20లో కానీ లూకా 12:12లో కానీ మనం చూసినట్టయితే కూర్చున్నది ఇక్కడ నేనైనా కానీ మాట్లాడుతున్నది మీరు కాదు, మీలో ఉన్న దేవుని ఆత్మ మాట్లాడుతున్నది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు, దేవుడే పరిశుద్ధాత్మే దేవుడు. ఇవన్నీ ఆత్మీయ రహస్యాలు, ఆత్మీయుల కన్నులు. చాలామందికి నేను చెప్పే కూడా అర్థం కానప్పుడు మీరు వారి కోసం ఒకసారి మాత్రం చెప్తాను. ఎఫత్తా అంటున్నాను నేను ఈరోజు. అరమిక్ భాషలో ఎఫత్తా అంటే తెరవబడును గాక, మీ ఆత్మీయ చెవులు తెరవబడును గాక, మీ ఆత్మీయ కనులు తెరవబడును గాక. అప్పుడు మీకు తేటగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే ఇప్పుడు ఈ ఎఫత్తా అన్న తర్వాత మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి, అప్పుడైనా అర్థమవుతుంది. ఇంకా అర్థం కాలేదంటే, నాకేం అర్థం కావట్లేదు, నా కళ్ళు తెరవండి, మీరే డైరెక్ట్ చెప్పండి. ఏంది పద్మాకర్ చెప్పేది నేను వినడం? మీరు డైరెక్ట్గా చెప్పండి. అంటే మీకు చదువు రాకున్నా, మీరు కంప్లీట్గా అక్షరాస్మి అంటే ఏమంటారు కానీ, అసలు ఏ చదువు రాకున్నా కానీ ఆ దేవుని దూతలే వచ్చి మీకు పరిచయం చేసి మీకు ఆ యొక్క స్వార్థం చెప్తారు. నాకు రాదు అని నాకు నేర్పించు అంటే, అడగకముందే మీ అక్కరలు ఎరిగిన ఆ దేవుడు మీకు కోరిన దాన్ని మీకు ఇవ్వడం. ఎప్పుడు మీరు దేవుని కుమారులుగా వారాలి. విత్తనం
విత్తనానికి మళ్ళీ వచ్చేయండి, మొదటికి మళ్ళీ వచ్చేయండి. అంటే నేను ఆదికాండం బొమ్మని చెప్పలే. యెషూవ గారు మన కోసము వేసిన విత్తనము అక్కడికి రండి. అక్కడ మనల్ని దేవుని పిల్లలుగా అందరినీ రెడీ చేసి వెళ్ళాడు. ఇప్పుడు మీ చేతిలో ఉంది కాడము. సో మీరు మొలకెత్తాలా? మొలకెత్తని వాళ్ళు మొలకెత్తాలి. మొలకెత్తిన వాళ్ళు మళ్ళీ ఎలా మొలకెత్తలేరు. ఒకవేళ పొరపాటున మీరు పెద్దవాళ్ళం అయిపోయినా మేము అనుకుంటే మరి చిన్నపిల్లలుగా మారండి. మళ్ళీ మీరు దేవుని వైపుకి వస్తారు. తల్లి గర్భంలో దూరాలనా అంటాడు. తల్లి గర్భంలో దూరం కాదు బాబు, నువ్వు ముందు చిన్నపిల్లనుగా నీ అహాన్ని చంపేసుకో. ఎస్, యూ బికమ్ లైక్ చచ్చిపో. నువ్వు నీ అహాన్ని చంపేసి నువ్వేం చేయాలి? మళ్ళీ నువ్వు చిన్నపిల్లలుగా మారినప్పుడే దేవుడు నీ యొక్క ఆత్మీయ కనులు తెరిచి కొత్త సందేశాలు ఇస్తాడు. మళ్ళీ నీకు తెలిసిందే మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ నువ్వు చేసిన తప్పులే మళ్ళీ నేను చేయలేడు. అలాగా దేవునిలో వృద్ధి చెందాలని చెప్పేసి దేవుని యొక్క చిత్తం నువ్వు నెరవేరిస్తే దేవుని కుమారుడి కుమార్తె అవుతావు అని చెప్పేసి యెషూవ గారు చెప్తారు. లేకపోతే నువ్వు ఎంత సేవ చేసినా, ఎన్ని చర్చిలు కట్టినా, ఏమీ చేసినా, అక్రమార్కులారా మీరు నా నుండి తొలగిపోండి. అయ్య బాబోయ్, మేము దయాలు వెళ్ళగొట్టాము నీ పేరు మీద, మేము అద్భుతాలు చేసినాము, మేము హీలింగ్ మినిస్ట్రీ నడిపినాము, డెలివరెన్స్ మినిస్ట్రీ నడిపినాము అంటే హే బా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే నా తండ్రి చిత్తం నెరవేర్చువారు మాత్రమే అన్నాడు. నా ప్రభువా నన్ను పిలిచినంత మాత్రమే మీరు పరలోకానికి రారా బాబు. నా తండ్రి చిత్తం నెరవేరిస్తేనే మీరు పరలోకానికి వస్తారు. సో ఆయన చిత్తం తెలుసుకోవాలా, ఆయన చిత్తం నెరవేర్చాలా. ఇవి టాస్కులు మనకు. మరి ఇవి తెలవాలా, నెరవేర్చాలంటే మన ఆత్మీయ కరువులు తెరవాలి. అందుకే మీతో ఎఫత్తా అనింది. సో ఆ ఆత్మీయ కరువులు తెరవబడను కాక, ఆత్మీయ చెవులు తెరవబడను కాక, అక్కడి నుంచి వచ్చిన సందేశాన్ని, దేవుడి నుంచి వచ్చిన సందేశాన్ని మీరు స్వీకరించుదురు కాక. మీరు నా మాటలు కూడా నమ్మకండి. మళ్ళీ యెషూవ గారు చెప్పినవి తేట మనసుతో మీలో ఉండే ఆ యొక్క ఇన్హిబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి చదవండి. దేవుడే మీతో మాట్లాడినప్పుడు అవి ఇంకా బలంగా మీరు తయారవుతారు. ఇప్పుడు మీరు ఎవరే కానీ మనము ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక మనిషిని బట్టి పోకూడదు. ఎందుకంటే వాడికి శరీరం ఉంది. ఇప్పుడు నాకు శరీరం ఉంది, నా జుట్టు ఉంది, నా నా మనసు ఉంది. మీరు నా మనసును కానీ, నా జుట్టును కానీ, నా శరీర దీన్ని కానీ మీరు వెంబడించకూడదు. మీరు ఆత్మలో, నా ఆత్మ కాదు వెంబడించాలి, దేవుని ఆత్మ నాలో ఉంది కాబట్టి దేవుని పోలి మీరు నడుచుకోవాలి. అది రైట్ స్టేట్మెంట్. నేను దేవుని వెంబడిస్తున్నాను కాబట్టి మీరు నన్ను వెంబడిస్తున్నానంటే నేను సైతానుగానే అర్థం. నేను దేవుని వెంబడిస్తున్నాను కాబట్టి మీరు కూడా దేవుని వెంబడించండి అనేదే సత్యం. ఆ సత్యం వైపుకే మీరు వెళ్ళండి. సకల ఘనత మహిమ ప్రభావం ఆ దేవునికి చెందును గాక.